సార్ ఇప్పుడు ఉదయం నుంచి కూడా అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ తర్వాత వైసీపీ నేతలు చేస్తున్న ప్రధాన విమర్శ ఏంటంటే అవినీతి చేసిన వాళ్ళని బీసీలు దళితులు అని చెప్పి రకంగా కులాల రాజకీయాలు తీసుకొస్తున్నారు, తప్పు చేసిన వాళ్ళని వదిలేయమంటారా అని ప్రశ్నిస్తున్నారు సార్, విమర్శిస్తున్నారు. సో అంటే నేను వాళ్ళు అడుగుతున్న ఒకటే స్ట్రైట్ క్వశ్చన్. 11 కేసులు, 40,000 కోట్ల రూపాయల అవినీతి. ప్రజలు అధికారం ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో అది వేరే విషయం. ఇప్పుడు మీ అవినీతి మానేరా? ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీకు తెలియదా? నాయకులకి అలాంటి ఆలోచన లేదా? ఇసుక ఏమైంది, మైనింగ్ ఏమైంది, ల్యాండ్ ఏమైంది, ఇరిగేషన్లు ఏమవుతా ఉంది, ఏం జరగబోతా ఉంది? ఇంకొక పక్కన ప్రతి ఒక్క దాంట్లో లిక్కర్లు ఏమైంది, ఎక్కడన్నా ఉన్నాయి బ్రాండ్లు? ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా ఉందా? మీరా అవినీతి పరులు? ప్రజల కోసం నిలబడే మేమా? అలాంటి అవినీతి పరులు పెట్టుకొని మీరు మమ్మల్ని గురించి మాట్లాడడం ఏంటి? ఎక్కడికి పోతున్నారు మీరు? ఆ విషయం చెప్తున్నాం. ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు, చట్ట ప్రకారం వెళ్ళండి. మీరు నోటీసులు ఇవ్వండి, దాని ప్రకారం ఏం చేస్తారు చేయండి. రాత్రిలో పోయేసి ఏదో ఒక డెకాయిట్ మారి ఒక మనిషిని కిడ్నాప్ చేసి తీసుకురావడం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇంకా చట్టం ఉంది. చట్ట ఉల్లంఘన చేయడం ప్రభుత్వ బాధ్యత కాదు. ప్రభుత్వానికి చట్టాన్ని గౌరవించే బాధ్యత ఉంది. ఏంటి మీరు రాసింది? కాగితం మీద రాసిస్తారా మీరు? ఏమని? అరెస్ట్ ఇంటిమేషనా? నాకు సమాధానం చెప్పాలండి. తెల్లవారుజామున పోతారా మీరు? ఏమి అతనే పారిపోతాడండి? ఒక డిప్యూటీ లీడర్ ఏం పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడా? ఆ మాస్కి స్ట్రైట్ కోసం ఆ లీడర్స్ అందరికి సమాధానం చెప్పానండి. ఎప్పుడన్నా జరిగింది అలాంటివి? ఒక హ్యాండ్ రైటింగ్ ఇస్తాడు, డిఎస్పీ హ్యాండ్ రైటింగ్ అని పేరు పెట్టి. ఆయన భార్య ఇంట్లో ఉంది, చెప్పరా మీరు? ఆయన బాత్రూంలో పోయింది, బెడ్రూమ్లో ఉన్నాడు, బెడ్రూమ్లో ఎత్తుకొని వస్తారా మనిషిని? అంటే పశువుల కంటే హీనంగా మీరు చూస్తారా మనుషుల్ని? చేయని నేరానికి వాడు కొడుకున్నాడు, ఏమనుకోవాలండి? చదువుకున్న పిల్లలు ఎంత మనోభావాలు దెబ్బతింటే? పద్ధతి లేకుండా ఇష్ట ప్రకారం ఫైల్స్ ఆపరేషన్ చేస్తున్నాడు, చెప్తున్నాడు మందులు తీసుకుంటారని. కనికరం లేదా మీకు? ఇది వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారా? ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. తమాషా అనుకోవద్దండి. అనుకోని జరుగుతుంది అనుకుంటే మాత్రం ఇది మంచిది కాదు. ఒక తెలుగుదేశం అందరినీ ఆల్ అపోజిషన్ పార్టీస్ ఒంటి కాలు మీద ఏంటంటే మీరు చేసే పని? మిమ్మల్ని అడిగితే వాళ్ళందరూ సంఘ విద్రోహ శక్తులు, అవినీతి పనులు, లేకపోతే ఏదో సరే మాట్లాడాడు. తమాషాట్లాడుతున్నారు. చట్టం ఉంది, చేయండి, నోటీసులు ఇవ్వండి, చట్టపరంగా యాక్షన్ తీసుకోండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. అట్టని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు చేయాలని కడాన ఎస్సీసీ కూడా ఆయన భయం చెప్పాడు. మీరు చూశారు. ఇందుకే ఏమన్నాడు? నా పిల్లలకు రష్యన్ లేదు, మా ఫ్యామిలీకి రష్యన్ లేదు, మేము హైదరాబాద్లోనూ, అయినా కూడా మేము భయపడిపోతున్నాం అని ఏం తిట్టారండి అతన్ని? ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ, ఒక కాన్స్టిట్యూషనల్ వింగ్ అది. కోర్టులు అంటే లెక్కలేదు, ఎస్సీసీ అంటే లెక్కలేదు, అపోజిషన్ పార్టీస్ అంటే లెక్కలేదు, సమాజం అంటే లెక్కలేదు, ప్రజలంటే లెక్కలేదు. ఏమనుకుంటున్నారు మీరు? నోర్లు ఉన్నాయని ఇష్ట ప్రకారం బారేసుకుంటారా? కరెక్ట్ కాదు. పద్ధతి ఉంది, సాంప్రదాయాలు ఉన్నాయి, ప్రజాస్వామ్యం ఉంది, చట్టం ఉంది, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఎవరు ఉల్లంఘించడానికి వీలు లేదు. ఆ విషయం చెప్తున్నాం. ఎనీబడి? వన్ మోర్ క్వశ్చన్ సార్. మార్నింగ్ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ 24/7తో మాట్లాడుతూ ఇది టీడీపీ వాళ్లకు ట్రయల్ మాత్రమే, త్వరలో లోకేష్ సంగతి, చంద్రబాబు విషయం కూడా బయటకు తీస్తాము అని ఒక కామెంట్ చేశారు సార్. నేను చెప్తానంటారా? 1 year నుంచి చేస్తున్నా కదా. ట్రయల్ మీకు చూపించాలి, మాకు కాదు. మేము చట్టపరంగా లేకపోతే ఎక్కడ కూడా తప్పు చేయలా. మీరు చేసేది ఏమీ ఉండదు. కావాలని మీరు బురద జల్లే కార్యక్రమం తీసుకుంటే మీరు పూర్తిగా బురదలో కూరకపోయారు. కూరకపోయే వాళ్ళు మాకు కూడా బురద అందించాలని మీ వల్ల అయ్యే పని కాదు. ఈ విశ్వసనీయత, ఈ క్యారెక్టర్ 35 ఏళ్ళ నుంచి చేసుకుంటా వచ్చా. ఎన్నోసార్లు ఆరోపణలు చేశారు, ఎన్నోసార్లు కోర్టుకు వెళ్ళారు, ఎన్నోసార్లు అనుకోలేసారు. ఏమైంది మీకు తెలియదా? వెళ్ళి
కాబట్టి ఊరికి అనవసరంగా మాట్లాడి నోరు బారేసుకోవద్దండి. ఉందాతనాన్ని పెంచుకుని నేర్చుకోండి. అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు, మాకు పిచ్చెక్కింది, ఇష్ట ప్రకారం మాట్లాడతాం, బెదిరిస్తాం, బ్లాక్మెయిల్ చేస్తాం, అవి కుదరవు. చాలామందిని చూశాను నేను టెర్రరిస్టులకే భయపడలా, ఫ్యాక్షన్ లీడర్స్ భయపడలా, కమ్యూనల్ వైలెన్స్ వచ్చి భయపడలా, రౌడీలకు భయపడలా. ఎవరికోసరం? ప్రజల కోసరం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక ఉందాతనంతో పోవాలనుకుంటారు తప్ప నోరు ఉంది కానీ ఇష్ట ప్రకారం మాట్లాడితే ఇక్కడ పడడానికి ఎవరు లేరు. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మేము మాట్లాడలేదు మిమ్మల్ని మాడిగా. రికార్డు చూడండి. మీరు మాట్లాడే మాటలు, మీరు మాట్లాడే పదాలు, మీరు మాట్లాడే భాష ఏమనుకుంటున్నారు మీరు? తమాషాగా ఉంది. కాబట్టి అందరికి లిమిటేషన్స్ ఉంటాయి, హద్దులు దాటద్దండి. మాకు అధికారం ఉందని ఇష్టానుసారంగా 151 మంది ఉంది కాబట్టి మా ఇష్ట ప్రకారం మేము చేస్తామంటే రాజ్యాంగం ఉంది. ఆ మాటే చెప్తున్నారు సుప్రీంకోర్టు, ఎన్నోసార్లు చెప్పారు, న్యాయవాదులు ఏది చెప్పారు. రాజ్యాంగ ప్రకారం పనిచేయాలి, రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి, చట్టాలను అమలు చేయాలి, చట్ట ఉల్లంఘన చేయడం కాదు. ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అంబేద్కర్ ఆ మాట అన్నాడు, నేను రాజ్యాంగం రాశాను, రాజ్యాంగ రూపంలో నేను బతుకుంటాను, రాజ్యాన్ని ఉల్లంఘన చేసి నన్ను చంపద్దండి, ఆ రోజు నేను చనిపోతానన్నాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్నేళ్లుగా ఎంతమంది వచ్చినా, ఎన్నో టెస్టులు చేసినా, ఆ రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అందరూ అమలు చేశారు. ఒక్క ఆరోపణ వస్తే జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తి హైకోర్టులో ఒక కామెంట్ చేస్తే రాజీనామా చేశాడు. నీలం సంజయ్ రెడ్డి లాంటి వ్యక్తి ఒక కామెంట్ చేస్తే ఇమీడియట్ రాజీనామా చేశాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఇష్ట ప్రకారం చేయడం కాదు. వాతలు పెట్టినా సిగ్గు లేకుండా మళ్ళా ఏదో నేను నా ఇష్ట ప్రకారం చేస్తానంటే అది మంచి పద్ధతి కాదు. హన్స్ ఇండియా నుంచి సాంబశివరావు గారు, మీరు మాట్లాడగలరండి. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరండి. హలో సార్, am I audible? సార్ నమస్తే సార్, సాంబశివరావు సార్. చెప్పండి సార్, ఇప్పుడు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేస్తూ కొన్ని సెక్షన్స్ చూపించారు ఇచ్చిన లెటర్లో, నోటీస్ అని చెప్పేసి మీరు చూపించిన హ్యాండ్ రిటన్ దానిలో. అయితే దానిలో సెక్షన్స్ మెన్షన్ చేశారు కానీ క్రైమ్ ఏంటో చెప్పలేదు. మీకేమైనా తెలిసిందా క్రైమ్ ఏంటనేది? లేదంటే అచ్చెన్నాయుడు గారి ఫ్యామిలీకి కానీ లేదంటే ఇంకా ఏదైనా సరే తెలిసిందా? రెండవది, హోమ్ మినిస్టర్ గారు ఇందాక ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 100 కోట్ల పైగా స్కామ్ లో ఆయన ఉన్నారు కాబట్టి మేము అరెస్ట్ చేశామని క్లియర్ గా చెప్తున్నారమ్మ. మూడోది, ఇద్దరు సీనియర్ లీడర్లు మీరు కోట్ చేస్తూ వాళ్ళు హైకోర్టులో ఒక మాట అన్నందుకు రిజైన్ చేశారు అని చెప్పి అన్నారు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఉన్న సీఎం కూడా మీరు రాజీనామా చేయమని చెప్పేసి ఏమని అంటున్నారా? ఇవి సార్ నా క్వశ్చన్స్. ఏమంటానంటే, మనం అందరం కూడా ప్రమాణం చేస్తాం, రాజ్యాంగం పైన ప్రమాణం చేసి భగవంతుని సాక్షిగా మనం రాజ్యాంగాన్ని కట్టుబడి పనిచేస్తామని చాలా స్పష్టంగా మనం ప్రమాణం చేసి ఓత్ తీసుకుంటాం. ఆ ఓత్ తీసుకున్న తర్వాత రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. అవి కాపాడకుండా ఇష్టానుసారంగా చేస్తే భారతదేశంలో ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏంటి? రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో భాగం. ఈ ప్రజాస్వామ్యంలో ఒక హామీ ఇస్తాం, ప్రజల యొక్క అభిమానం చూరగొంటాం, అధికారంలోకి వస్తాం. ఒకే పార్టీ శాశ్వతంగా ఉండరు, లేకపోతే ఎప్పుడూ ఒకే పార్టీ అధికారంలో కూడా రాలేదు. కానీ వచ్చిన పార్టీ ఏంటి? రాజ్యాంగ ప్రకారం పనిచేయాలి. పనిచేయనప్పుడు పేపర్లు ఉన్నారు, మీరు రాస్తారు. ఎవరు పాలసీలు మేము డిసైడ్ చేసి ఎగ్జిక్యూషన్ ఎవరు చేయాలి? ఆఫీసర్లు చేయాలి. ఆఫీసర్లు ఎందుకు ఆల్ ఇండియా సర్వీసెస్ పెట్టారు? ఒక రాష్ట్రంలో ఉండి ఎవరైనా ఈ విధంగా వచ్చి బెదిరించి పనులు చేయిస్తే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి డిఓపిటి పెట్టి ఆల్ ఇండియా లెవెల్లో వీళ్ళ సర్వీస్ రూల్స్ అన్ని కూడా కంట్రోల్ చేయని పెట్టారు, రాగద్వేషాలకు అతీతంగా పనిచేయడం కోసం. ఇప్పుడు వాళ్ళు కూడా సరెండర్ చేసుకొని మీ ఇష్ట ప్రకారం పనిచేపిస్తున్నారు. మీడియా రాస్తారు. మీడియా ఏంటి? ఫోర్త్ ఎస్టేట్. మీరు డెఫినెట్గా రాస్తారు.
మీరు రాస్తే మీ మీద ట్యాకిల్ చేస్తూ మీడియాని అక్రిడిటేషన్ కూడా లిస్ట్ ప్రకారం ఇస్తాం అని మీకు నచ్చనిదంతా కూడా ఎల్లో జర్నలిజం, స్టేట్లో, నేషనల్లో, ప్రపంచంలో మొత్తం ఎల్లో జర్నలిజం. మీకు ఒక అద్దు వాపు లేకుండా పోయింది. ఇంకో పక్కన జ్యుడిషియరీ ఎందుకు? ఎక్కడ ఈ రాజ్యాంగంలో తప్పులు జరిగితే వాళ్ళు కరెక్ట్ చేస్తారు, వాళ్ళ మీద పడతారు. అంటే ఈరోజు మీరు చెప్పే దాని ప్రకారం ఈ చట్టంలో నోటీసులు ఇవ్వాలి కదండి. నోటీసులు ఇస్తే ఏ నేరం చేస్తే చెప్పాలి కదండి. చెప్పకుండా ఉన్న పడంగా ఇంటికి వచ్చి ఒక రిటర్న్గా ఒకటిచ్చి ఈ సెక్షన్లను పెట్టేసి, అది కూడా ఏంటి, అరెస్ట్ ఇంటిమేషన్, వారెంట్ కాదు, అరెస్ట్ ఇంటిమేషన్. అంటే వాట్ ఇట్ ఇండికేట్స్? ప్రభుత్వం ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే ఆఫీసర్లైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. నేను అదే చెప్పాను. విజిలెన్స్ రిపోర్ట్లు ఏమున్నాయి? మాన్యువల్స్ ఏంటి? విజిలెన్స్ రిపోర్ట్. విజిలెన్స్ రిపోర్ట్లో ఎక్కడన్నా ఈయన మీద తప్పట్టారా? 2 గైడ్ లైన్స్ ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈఎస్ఐ ఇచ్చారు, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చారు. ఎక్కడన్నా మంత్రికి రెస్పాన్సిబిలిటీ ఉందా? దాంట్లో లేదు. పర్చేస్ కమిటీ ఉంది, వాళ్ళు చేస్తానికి ఇచ్చారు. తెలంగాణలో అందుకే ఇక్కడ మంత్రి పైన కాకుండా ఆఫీసర్లు ఎవరైతే వాళ్ళపైన తీసుకున్నారు. నువ్వు ఇష్ట ప్రకారం పెట్టి అది ఎవరి మీద? అచ్చెన్నాయుడు. దేనికి? అసెంబ్లీలో విరోచితంగా పోరాడుతున్నాడు, బయట పోరాడుతున్నాడు. మీకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. దానిపైన ఇవన్నీ చేస్తారు. ఇంట్లో వాళ్ళకి ఇచ్చారా? ఎవరికి చెప్పలే మాట. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? అదే నేను అడిగేది. అంటే ఇంకా మాకు అడ్డు లేదు, మేమేమైనా చేస్తామనే పరిస్థితి కాదు. అది మంచి పద్ధతి కాదు. ఎంతో పైన మీ పార్టీ ఉండదు, ఇది చేసేస్తారు. ఏం చేసేస్తారండి? నీవు ఒక ఇతను కొంటారు, ఏమైపోతుందండి? ప్రజలుంటే ఏమీ కాదు. తెలుగుదేశం పార్టీ 84లో ఏమైంది? ఆగస్ట్ క్రైస్ట్ వచ్చింది. ఏమైంది? మళ్ళా ఒక 4 నెలల్లో మళ్ళా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచాం. తిరిగి ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు జీవితంలో ఎప్పుడు చేయని విధంగా మళ్ళా తిరిగి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసింది. ఇవన్నీ మర్చిపోతున్నారా మీరు? ఇది ఒక ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా కాలగర్భంలో కలిసిపోతారు, గుర్తుపెట్టుకోండి. ఆ విషయం వీళ్ళందరికీ అర్థం కావాల్సిన అవసరం ఉంది. బెదిరిస్తే భయపడడానికి ఎవరు లేరు. ఎవరికైనా అంటే హ్యాండ్ రేస్ చేస్తే, ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రేస్ చేసిన కోరుతున్నామండి. ఐనియస్ యాకూబ్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరండి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్, గతంలో మీరే సిబిఐ కానీ ఏసీపీ కానీ చర్యలు తీసుకుంటే మేము దేనికైనా సిద్ధము అని చెప్పారు. ఇప్పుడు ఈ అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి ఎవరైనా అవినీతి చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకుంటే సిద్ధమే. నువ్వు ఎస్టాబ్లిష్ చేయకుండా, ఇక్కడ జరిగిందని చెప్పకుండా ఇష్టానుసారంగా కేసులు పెడితే నేను సిద్ధమా? నేను అడుగుతున్నా. ఏంటి నిన్న మీరు చెప్పింది? హెరిటేజ్, లేకపోతే సంక్రాంతి కానుక, ఇంకొక పక్క రంజాన్ తోఫా, ఇంకొక పక్కన ఈ యొక్క క్రిస్మస్ గిఫ్ట్. ఏంటి అక్కడ జరిగింది? వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫిషియెంట్ ఆఫీసర్, ఆనెస్ట్ ఆఫీసర్ రాజశేఖర్ ఆన్లైన్లో ప్రొక్యూర్ చేశాడు, నేషనల్ ప్లాట్ఫామ్లో ప్రొక్యూర్ చేశాడు. ఏం జరిగింది అక్కడ అన్యాయం? ఎందుకు బురజల్లుతున్నారు? నేషనల్ ప్లాట్ఫామ్లో టెండర్లు పిలిచి ఆ టెండర్ల ప్రకారం, దట్ ఈజ్ మోస్ట్ రెస్పెక్టబుల్ ప్లాట్ఫామ్ యాజ్ ఆన్ టుడే. అది ఎవరు కొల్లుడేదని కూడా అవకాశం లేదు. హాఫ్ అన్ అవర్ 45 minutes అట్టు ఇచ్చాడు. అంతా సిస్టమేటిక్గా చేశాడు. నిన్న పాలిమర్స్ ఎవరికి ఇచ్చావు బ్యాగులు? ఏ టెండర్లు ఇచ్చావు? నిన్న ఎట్లు ఇచ్చావు సరస్వతికి? ఎట్లిచ్చావు నీ పేపర్కి యాడ్స్? దానిపైన ఎంక్వైరీ జరగాల. ఇదేవి లేని దానిపైన ఎంక్వైరీ చేసేది. బురజల్లడానికి ఎంక్వైరీ చేసి ఎవడు ఒప్పుకుంటాడండి? వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫిషియెంట్ ప్రాజెక్ట్ ఫైబర్.
ఆ సార్, ఇంకో ఫైబర్ క్వశ్చన్ సార్. నాశనం చేస్తామన్నారు. చెప్పండి. మీరు కూడా అర్థం చేసుకోవాలి. మంత్రి సురేష్ బాబు కూడా ఇప్పుడు సార్, మంత్రి సురేష్ బాబు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు సార్ ఇప్పుడే. అంటే ఏం కీలక వ్యాఖ్యలు? గతంలో టీడీపీ హయాంలో చాలా సార్ గత 5 సంవత్సరాల్లో టీడీపీ హయాంలో చాలా అవకతవకలు జరిగినాయి, దాని మీద ప్రతి దాన్ని బయటికి తీసుకొస్తామని కూడా కీలకంగా చెప్పారు సార్. ఏం చెప్పక్కర్లేదు. మా 5 సంవత్సరాలు నీతి నిజాయితీగా పనిచేసినా వీళ్ళు ఏమీ చేయలేరు. సంవత్సరంలో 50 సంవత్సరాల్లో చేసినంత అవినీతి చేశారు వీళ్ళు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ జరగనంత విధ్వంసం చేశారు, అవినీతి చేశారు, ఇష్టానుసారంగా చేశారు. ఆయన అంటున్నాడు, ఆయన ఒక ఎస్సీ మినిస్టర్ కావండి, ఈ రోజు కడపలో ఉందా అది వీడియో చూపించండి, వీళ్ళకి ఉంటే ఒకసారి రెడీ చేసి చూపించండి, దానికి సమాధానం చెప్పాలండి. ఒక మహిళ, ఎస్సీ మహిళని అతి దారుణంగా జుట్టుపట్టుకొని లాగి చెప్పులతో కొడతారా మీరు? అదే కడపలో. వీళ్ళకి ఏమైనా ఉందా ఇది అంటే వాళ్ళు కొడతా ఉంటే మేము గమ్మని కూర్చోవాలి ఇంట్లో? మీరు కూడా కూర్చోవాలా? మీరు కూడా చూపించక్కర్లేదా? చెప్పక్కర్లేదా? ప్రజల్లో అవేర్నెస్ తేవాల్సిన పని లేదా? దాన్ని ఖండించాల్సిన పని లేదా? కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఎక్కడ దేశంలో జరుగుతున్నాయి అలాంటివి? ఇది ఇంకొక బీహార్ అని ఇంకోటి అందరూ మాట్లాడుతూ ఉంటే దేశం అంతా మన ఇష్ట ప్రకారం మనం తయారవుతామని మేము అడుగుతున్నాం. ఎందుకు మీరు అన్నారు ఇక్కడ అన్యాయం జరిగింది చెప్పండి, సాక్ష్యాధారాలు అవుతారండి. ఏసీబీ కూడా ఏంటి ఇల్లీగల్ అక్వైషన్ ఉండి డబ్బులు సంపాదించుంటే చెప్పాలి. ఎక్కడ ఉందండి? నేను అడుగుతున్నా. ఏం తమాషాగా ఉంది మీకు? ఏదంటే మాట్లాడడం నోటికి అడ్డం లేదని. దానికి సాక్ష్యాలు ఉంటాయి, దానికి ఒక ప్రూఫ్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. కాబట్టి మంచిది కాదు ఇది. అదే నేను చెప్పేది. అది ఇంకా 5 ఏళ్ళు ఏదో ఉందండి. 5 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళలో ఎంత జరిగిందో దానికంటే ఎక్కువ చేసేసారు మీరు ఒక సంవత్సరంలో. అందుకే ప్రజల్లో చాలా అసహనం వచ్చింది, అసంతృప్తి వచ్చింది. ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వస్తున్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అందుకే బలహీన వర్గాలపైన మీరు దాడులు చేస్తున్నారు. ఎవరైతే ఓట్లు వేసారో వాళ్ళపైన దాడులు చేస్తున్నారు మీరు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఒకటిగా దాడుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ఎవ్రీడే. ఎనిబడి ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసిన కోరుతున్నామండి. మీరు కూడా భయపడకుండా ముందుకు రండి. ఇది మా ఒక్కరి రెస్పాన్సిబిలిటీ కాదు, తెలుగుదేశం పార్టీ ఒక్కరి రెస్పాన్సిబిలిటీ కాదు. మీకు తెలియదా? ఏమైనా ఉంటే చెప్పమనండి, ఏమైనా ఉంటే వాస్తవాలు ఉంటే చెప్పమనండి. మీకు తెలియదా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ డిమాండింగ్. అట్ట కాకుండా దొంగ దెబ్బేస్తాం, ఏదో ఒకటి చెప్తాం, బురద జల్లేస్తాం, తప్పించుకుంటాం. అవి కుదరవు. మొన్న కూడా చెప్పారు పీపీఎల్లో. ఏం చేశారు మీరు? పీపీఎల్ చెప్పి కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక చట్టం తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. మీరు చేసే తప్పుడు విధానానికి ప్రపంచం అంతా అప్రతిష్ట పాలైంది. కడాన లేని ఆరోపణలు చేసి కడాన ఇదే మరి ఇప్పుడు మాట్లాడిన అర్వేదర్ మాట్లాడాడు ఆ రోజు. అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది, మేమే చేసామని. అది కరెక్ట్ కాదని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పారు, రెగ్యులేటరీ కమిషన్ చెప్పారు, కోర్టులు చెప్పాయి, సుప్రీంకోర్టు వరకు కూడా చెప్పారు. మరి ఏం సమాధానం చెప్తారు మీరు? ఎక్కడుంది పింక్ డైమండ్ చెప్పండి. మీరు సమాధానం చెప్పండి. ముందు ఎందుకు చెప్పారు ఇప్పుడు లేదని? క్షమాపణ చెప్పండి ప్రజలకి, చెంపలేసుకోండి. ఏం మాట్లాడతారండి ఇవన్నీ? మంచి పద్ధతి కాదు ఇవన్నీ. ఏదో ఒక సాంప్రదాయం ప్రకారం కొంచెం ముందాతనంగా పోదాం అనుకుంటే రెచ్చిపోతున్నారు. ఎవరు హ్యాండ్స్ రైజ్ చేయలేదు సార్. ఓకే, మళ్ళా ఒకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదే మరి మా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి క్లిష్ట సమయంలో వీళ్ళు చేసే అరాచకాలకు అడ్డుకట్టేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ మనందరం కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ప్రజల కోసం కూడా చెప్తున్నా, ఇది మా కోసం చేసే పోరాటం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశానికి అధికారం కొత్త కాదు, 22 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. కానీ ఉన్న సంవత్సరాలుగా నీతి నిజాయితీగా ఉన్నాం. ఎంతో మంది ఎన్నో విధాలు ప్రయత్నం చేసినా ఏం చేయలేకపోయారంటే అది తెలుగుదేశం యొక్క నీతి నిజాయితీ. ఈరోజు ఏదైనా వీళ్ళు కానీ ఒక పద్ధతి ప్రకారం చేసుండి ఎవరు తప్పు చేసిన పని చేస్తే పర్వాలేదు, వీళ్ళు అన్ని తప్పులు చేసుకుంటూ
వీళ్ళ తప్పుల్ని ఎత్తి చూపితే వాళ్ళ మీద దాడులు చేయడం, ఏవైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ప్రజలపైన దాడులు చేయడం, అంటే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ ఏమీ చేయకూడదనే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. మరో పులివెందులుగా రాష్ట్రాన్ని మార్చాలనుకుంటున్నారు. దానికి మనందరం సిద్ధంగా లేము. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, నేను రాజశేఖర్ని కూడా చూశాను, కానీ అతను ఒక విషయం వచ్చినప్పుడు భయపడేవాడు. ప్రజల యొక్క మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏదైనా చేస్తే ఇబ్బందులు పడతాం, కరెక్ట్ కాదు అని ఎప్పటికప్పుడు ఇది చేసేవాడు. ఈయన ఒక్క ఛాన్స్ అని అడిగి వచ్చాడు. ఈయన ఒక్క ఛాన్స్ కూడా ఉంటాడు లేదా అనే విధంగా ఇతను ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి పదవిలో ఉండే వ్యక్తికి ఈ ద్వేషాలు తగవు, అదే మరి ఈ విధ్వంసం కూడా తగదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కరోనా వైరస్ సమయంలో అందరూ కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అని ఆలోచన చేయకుండా రాజకీయ కక్ష సాధించాలి, తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనుకుంటే ఎవరికి చేత కాదు, ఎవరి వల్ల కాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, తమాషాట్లు ఆడొద్దండి. ఇప్పటికైనా సరే మీరు ఒక పద్ధతి ప్రకారం పనిచేయండి. మేము ప్రతిపక్షంగా ప్రజల పక్షాన్ని మేము ఉండి ప్రజలకు న్యాయం చేసే విధంగా మేము ముందుకు పోతాం తప్ప, మీరు మంచి పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారు తప్ప, మీరు తప్పుడు పనులు చేసి రాజకీయ పార్టీలే లేకుండా చేయాలని ఉన్మాదంతో పోతే మాత్రం దీనికి ఎవ్వరూ హర్షించరు. ఆ విషయం గుర్తుపెట్టుకొని మరొక్కసారి ప్రభుత్వాన్ని